గురుభ్యో నమః. అదే వెళ్ళి లేట్ కాకుండా రేపు పెట్టుకోమంటారు. అది వీళ్ళందరూ అంటే 8 9కి లేస్తారు. మేము 5:30కి లేచినా నాకు ప్రతిరోజు కొన్ని మంత్రాలు మిగులుతాయి. నేను ఎవరికి చెప్పుకోవాలి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. ఇక్కడ ఈ 2 లైట్ కూడా శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః. శివాయ గురవే నమః. ఓం నమః చండికాయే. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసి త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్న ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 288వ రోజు ప్రవచనము రామచరితమానసు. బహుశా రేపు అంటే 29వ తారీఖు 29, 30 మాత్రం ఉంటుంది. 31 మనం చెప్పలేము, ఎందుకంటే 31 ఏర్పాటులో ఉంటాం. 29, 30 కాళహస్తీశ్వర మహత్యం ఉంటుంది. ఇవాళ రేపు ఎల్లుండిలో ఇది పూర్తి చేయగలిగితే చేద్దాం. అలా అని మనం ఏం తొందరపడతాం. అంటే కొత్త సంవత్సరం, ఆంగ్ల కొత్త సంవత్సరంలో పూర్తి చేద్దాం. తొందర ఏనండి. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. హరిచరిత అనూప హరిచరిత అను వ్యాస సమాప వ్యాస సమాస స్వమతి అనురూప సమతి అనురూప శృతి సిద్ధాంత ఇహహి ఉరగారి రామ భజియా సబ్ కాజ్ విసారి ప్రభు రఘుపతి తజసేయి కాహి మోహి సే సదా సటాపర మమతా జాహి తుమహా విజ్ఞాన రూప నహి మోహ నాద కీన్హి మో పర అతి చోహ పూచెహు రామ కథ అతి పావని శుక సనకాది శంభు మన భావని సత్ సంగతి దుర్లభ సంసార నిమిష దండ బరి ఏకెవు బార దేకు గరుడా నిజ హృదయ విచారి మై రఘుబీర భజన అధికారి సకునాధామ సబ్ భాతి అపావన్ ప్రభు మోహి కిన్హ విదిత జగ పావన్. ఓ ప్రభు, నేను శ్రీహరి యొక్క మహిమాన్విత చరితమును సందర్భానుసారముగా కొన్ని చోట్ల విపులముగాను మరికొన్ని చోట్ల సంక్షిప్తముగాను యథాశక్తి వర్ణించి తిని. చెప్తాను, యథాశక్తి వర్ణించాలి. కొన్ని చోట్ల చాలా విపులంగా వర్ణించాలి, కొన్ని చోట్ల విస్తారము, కొన్ని చోట్ల దగ్గరగా బ్రీఫ్, కొన్ని చోట్ల అబ్రిడ్ చేశారు, కొన్ని చోట ఏమో చాలా ఎలాబరేట్ చేశారు. చేసి చెప్పాను. ఉరగారి సర్వలౌకిక విషయములను త్యజించి శ్రీరాముని భజింపవలెనని శృతులు కొనుచున్నవి. శృతులు అంటే వేదములు ఏం చెప్తున్నాడు? అన్ని వదిలేసి రాముని భజించి ఆయన అన్ని తీసుకుంటాడు. అదే అనన్యాశ్యంతయంతో. అదే మరి ఆయన ఏం చేస్తాడని చేస్తాడని నీకు ఆ ధైర్యం ఉండాలి. రామ
భక్తిలో ధైర్యం ఉండాలి. వస్తారు. మనకు ఆ ధైర్యం లేదు. అది మీరు ధైర్యం ఉంటే వచ్చేస్తుంది. నా వంటి మూర్ఖునిపై కూడా తన అపార కృపను ప్రసరింపచేసిన శ్రీ రఘునాథుని కాదని మరి ఎవరిని సేవించదవు. నా వంటి మూర్ఖుణ్ణి కూడా నామము రామమహిమ ఎటువంటి చెప్పండి. సరే, కాకాభూషణి పథకం ఇది ఒక చక్కటి పాట ఉందండి. కోతిని కూడా మహాజ్ఞాని చేశాడు. సరే, ఆంజనేయుడు అది పక్కన పెట్టేశాడు. ఆయన అది తీసుకోండి, మీరు బాగా తీసుకోండి. గుహుడు, నిషాధుడు ఆయన పరమ స్నేహితుడు. ఇక 2 ఈ పక్కన తీసుకోండి. ఎవరిది? విభీషణుడు రాక్షసుడు స్నేహితుడు. ఏమండి? తర్వాత ఈయన పరిచయం చేసినటువంటి, అసలు రాసినటువంటి వాల్మీకి పోయేవాడు. అంటే ఎటువంటి ఒక వేట వృత్తిలో ఉన్నాడు. శబరి, మాతంగ కళ్యాణ్. మీరు ఆయన దాంట్లో చూస్తే ఆయన ఎక్కడా కూడా అందరినీ సమానంగా చూసినటువంటి మహాపురుషుడు. అది రాముడి యొక్క గొప్పతనం. అటువంటి వాడిని నన్ను కూడా చేశాడే. అటువంటి వాడిని వదిలేసి నేను ఇంకెవరిని భజించనయ్యా అని అడిగాడు ఆ కాకి గలుపుతాడు. ప్రభు, మీరు విజ్ఞాన రూపులు, మోహమైనది మీ దరిదాపులకును రాదు. మీరు నాపై ఎంతయో దయ చూపితిరి. మీరు విజ్ఞాన రూపులు, అసలు మోహం అనేది మీ దగ్గరికి రాదు. మీరు నా మీద ఎంతో దయ చూపించారు. శుక మహర్షికిని, శివునకును, సనకాది మునులకును కూడా ఆనందదాయకమైన అతి పవిత్రమైన శ్రీరాముని గాథను తెలుపమని నన్ను అడిగితిరి. ఆయన గరుత్మంతుడా, నువ్వేం సామాన్యుడు, సాక్షాత్ ఆయన వాహన స్వరూపం. పైగా మీ తల్లి కోసం అమృత భాండాన్ని ఇచ్చాడు. సుకుడు, సనకాది నందనులు, వ్యాసుడు, శివుడు, ఇటువంటి వాళ్ళు మాత్రమే చెప్పగలిగినటువంటి రామకథని నన్ను చెప్పమని అడిగేవయ్యా. అంటే నువ్వు నిజంగా మంచి శ్రోత లభించటం ఒక ప్రవచనకర్తకి ఉంది. ఎందుకంటే ఎవరైనా దొరికితే కదా నేను చెప్పుకోవటం. ఇప్పుడు మీరందరూ దొరికారు కాబట్టి నేను చెప్పగలను. ఎవరు దొరకబోదు నేను చెప్పగలను? చెప్పండి. ఎవరో ఒకళ్ళన్నా దొరకాలి కదా. అది సరే. ప్రపంచంలో సజ్జన సాంగత్యం ఒక్క గడి అయినను కడకు ఒక క్షణమైన లభించుట దుర్లభం. చూసారా, సజ్జన సాంగత్యం ఒక గడియ అంటే ఒక 24 నిమిషాలు లేదు, ఒక క్షణం లభించిన చాలు. వాడి జీవితం మారిపోతుంది. వాడి జీవితం కాదు, వాడి జీవన గమనం మారిపోతుంది. కాబట్టి మన ప్రయత్నం మొత్తం సజ్జన సహవాసం కోసమే ప్రయత్నం. ఓ ఖగరాజా, నేను శ్రీరాముని భజించుటకు నిజముగా అర్హుడనా? మీరే యోచింపుడు. అది ఎప్పటి శ్రీరాముని భజించడానికి నేను అర్హుడు. నాకు అర్థ జన్మ చెప్పాను. ఎంత పరమ మూర్ఖుడు. శివ కేశవుల మధ్య భేదం చూసిన సరే, మధ్యలో ఆ ఋషి దగ్గరికి వెళ్ళాను. ఆ ఋషి చేశాను. నా జన్మ ఎటువంటి చెప్పండి, నేను అర్హుడు. మీరే ఆలోచించాలి. కాబట్టి శ్రీరాముడికి పెద్ద చిన్న ఏమీ లేవు. ఆయన కరుణించదు. ఆయన కృప నిర్హేతుకము. సూర్యకిరణాలు ఇప్పుడు సౌందర్యలహరి చేస్తూ ఆయన రాస్తారు. దృశాద్రాకి యశరదలితని దవీయాంశం దీనం స్నపయ కురపయ మామపి శివే వనేవా హర్మ్యేవా. ఈ అడవిరా ఏమిటి, ఇక్కడ నేను నా వెన్నెల పరిస్థితి లాభమే ఉందని ఆయన అక్కడ తక్కువగాను, ఇక్కడ మేడ మీద చక్కగా జనాలు ఉన్నారు, ఇక్కడ నేను ఎక్కువగా కురిస్తే వీళ్ళు సంతోషిస్తారని ఇక్కడ ఎక్కువగాను వెన్నెల కురుస్తుందా, సూర్యకిరణాలు పడుతున్నాయా? అవి ఎక్కడైనా అలాగే పడుతున్నాయి. సంతోషించే చోటున్నా అవి వృధా అయిపోయే ప్రదేశంలో. అలాగే రామ కృప కూడా అటువంటిది.
వీడు ఈ జాతి వాడు కాబట్టి, ఈ మతం వాడు కాబట్టి, ఈ కులం వాడు కాబట్టి, వీడు స్త్రీ కాబట్టి, వీడు పురుషుడు కాబట్టి, వీడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి, వీడి దగ్గర డబ్బు లేదు కాబట్టి, వీడికి జ్ఞాని కాబట్టి, అది కూడా ఉంది, వీడు జ్ఞాని కాబట్టి, వీడికి బాగా వీడికి అనేక వేదములు, పురాణాలు, శాస్త్రాలు తెలుసు కాబట్టి వీడిని ఎక్కువగాను వీడికి తక్కువగాను చూద్దామని ఆయన. నీ నిష్కామమైనటువంటి, నీ నిరుపమైనటువంటి భక్తి ఉందా, ఇవేవి లేకపోయినా ఆయన నిన్ను అనుకరించేస్తాడు. అప్పుడు నీకు అన్ని ద్యోతకమైపోతాయి, అన్ని తెలుస్తాయి. నువ్వు చదివి తెలుసుకుందామంటే ఒక జీవిత కాలము కాదు, కొన్ని జీవితాలు అయినా నువ్వు కొంత భాగాన్ని కూడా తెలుసుకోలేవు, కొంత భాగం. అది సంగతి. బట్ ఆయన కృపకి మనం పాత్రలము కావాలి. తర్వాత నేను పక్షులలో అధముడను. అది పక్షుల్లో కల్లా అధముడు కదా. కాకి చూడండి, ఇప్పుడు కాకి గొంతు వినాలి నీకు ఉంటుందా? ఏదో కోకిలో లేకపోతే చిలుక ఇటువంటివి అన్నాను ఏదో ఉంది. పక్షుల్లో కల్లా అధముడిని. మరి మీరు ఖగరాజు, పైగా నేను అపవిత్రుడు. ఇప్పుడు కాకి మనం కేవలము అపరకర్మలకే కదా మనం వాడే. కాకిని ఎవరన్నా పెంచుకోవడం మీరు చూసారా? లేదే. ఇది కాకి పెడతానని నేను ఎవరన్నా అన్నారా? చిలుకని పెంచుకుంటారు, గోరువంకలు పెంచుకుంటారు, పావురాయిలు పెంచుకుంటారు చివరి. మరి ఇది ఎందుకు వచ్చి? ఆయనను జగన్నాథుడైన శ్రీరామచంద్ర ప్రభు కాదను తెలుపుట ద్వారా సంపూర్ణ జగత్తును పవిత్రమనొచ్చువానిగా ప్రభువు నన్ను అనుగ్రహించాను. నిన్ను మొత్తం జగత్తంతా పవిత్రునిగా నన్ను ఎందుకు చూస్తున్నారంటే శ్రీరామ కథని నేను చెప్పాను కాబట్టి. ఆ శ్రీరామ కథని నా చేత చెప్పించినటువంటి వాడు కూడా రాముడు. పలికెడిది రామభక్తుడు, పలికెడిది భాగవతమట, పలికించేది వాడు రామభక్తుడు. ఆ పలుకులకి పవిత్రత ఎప్పుడు వస్తుందంటే రాముడు పలికిస్తే. రాముడు పలికిస్తే పోతన కూడా అదే కదా. ఆయనకి ఇంచుమించు కళలా అనుకోండి, లేకపోతే అది ఆయన కళ కాదు, అది నిజంగానే జరిగింది. అది ఆయన తపస్సు చేసుకుంటే ఆయన కనిపించి నాయనా నువ్వు భాగవతం రాయి, అది కూడా తెలుగులో రాయని చెప్పారు. పలికెడిది భాగవతం, పలికించేది వాడు రాముడు. పలికెద వీరుండు కాదా పలుకు. నేను పలికిన భవహరం అట. పలికితే నాకు లాభం ఏంటే భవహరం అయిపోతుంది ఈ చావు పుట్టుకల నుంచి బయట. ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నాం, అసలు అది రోగం ఉందని నువ్వు డయాగ్నోస్ చేస్తే అసలు నువ్వు మంది వేసుకుంటావు. నీకు అసలు రోగం ఉందని తెలియకపోతే నువ్వు మంది ఏం వేసుకుంటావు? భవ రోగ అంటే తెలిసి దాని గురించి ఏదో మందు అప్పుడు ఆలోచిస్తావు. నాకు ఇదే హాయిగా ఉందండి అంటే అప్పుడు నువ్వు మంది ఎందుకు వేసుకుంటావు మాస్టర్? दोहा आज धन्य मैं धन्य अति, आज धन्य मैं धन्य अति, जत्यपि सबु विधिना निज जन जानी राम मोहि संत समागम दीन नाद जगामति भाषेहु राखेहु नहीं कछुगोई चरित सिंधु रघुनायका दाह की पावई కాకాభుషుడు ఇంకను తెలుగుచున్నాడు. నేను అన్ని విధములుగా అధముడైనను నేడు ధన్యుడనైతే. అది అన్ని విధములుగా అధముడు. పక్షి జాతిలో తీసుకోండి. కొన్ని నా గొంతు ఏమన్నా బాగుంటుంది? కాయ గొంతు ఏమన్నా బాగుంటుందా? బాగుంది. పైగా మనం ఎప్పుడు ఏంటంటే కాకి లేక కలకాలం ఎందుకురా అంటే ఎందుకురా వాళ్ళ బతకడం. ఇన్ని రకాల అధమాలు చూస్తున్నప్పటికీ నేను పవిత్రునయ్యాను కావాలంటే రామనామం ఉచ్చరించడం వల్ల, రామ కథని చెప్పడం వల్ల. చూడండి, మనం ఇందాక చెప్పుకున్నాం జటాయువు ఆయన ఉద్ధరించాడు. తండ్రికి చేయలేదండి ఆయన అంచేసి. మీరు విచిత్రం తీసుకోండి, ఆయనకి తండ్రికి అంచేసి చేయలేదు రాముడు. జటాయు ఒక పక్షికి చేశాడు. ఏమండి సుగ్రీవుడు సరే ఆయన చాలా గొప్పవాడు, ఆయన ఈ సూర్యాంశతో పుట్టాడు, ఇవన్నీ పక్కన పెట్టాడు. పోతూ ఆయనకి స్నేహం.
కాబట్టి ఆయన అసలు నిజమైనటువంటి సమత్వాన్ని చూపించినటువంటి అవతారం అది. అన్ని ఏది అన్ని జీవరాశుల పట్ల. తర్వాత శ్రీరామచంద్రుడు నన్ను తన సేవకునిగా భావించి నాకు మీ వంటి సత్పురుషుల సాంగత్యమును కలిగించాను. అది నేను అత్యంత ధన్యుడను. నాకు శ్రీరాముడి దయ వల్ల మీలాంటి ఖగరాజు, శ్రీరాముడి వాహనం ఏమిటి, నాకు మీతో స్నేహం ఏమిటి, నేను చెప్తే మీరు వినడం ఏమిటి? ఇది శ్రీరాముడి కృప కాదంటారా? ప్రభు, నేను నా బుద్ధి బలమును అనుసరించి శ్రీరామచరితమును యథాశక్తి వినిపించింది. అది నా బుద్ధి బలాన్ని అనుసరించి చెప్పాను. అలాగే మహాదేవుడు వాళ్ళ అనుగ్రహంతో ఎంతవరకు నేను చెప్పగలిగానో అంతవరకే చెప్పగలను. ఇందులో ఇంకా మర్మాలు ఎన్నో ఉంటాయి. ఎందుకంటే ఆయన ఆంజనేయుని ప్రత్యక్షం చేయించుకుంటున్నటువంటి వ్యక్తి. ఆ మర్మాలు నేను చెప్పలేకపోవచ్చు. దానికి అనేక కారణాలు. ఒకటి, అన్నిటికంటే ముఖ్యమైనది నా మందబుద్ధి. 2, సరైన విశ్లేషణ లేకపోతే. 3, భాష సరిగ్గా రాకపోతే. ఇక్కడ ఆ భాష తెలుగులో ఎంతవరకు ఉందో చూసుకో. అయితే 4, ఇది పూర్తిగా అంటే రామాయణం కూడా పూర్తిగా అధ్యయనం చేయకపోవడం వల్ల. పైగా అనేక రామాయణాలు అవన్నీ అర్థం చేసుకుంటే మనకు సంపూర్ణంగా. ఏదో అదేదో కోడికి వెళ్ళినాడు అక్కడక్కడక్కడ తీసుకొచ్చి ఏదో చెప్పాను. మీరెంతో సంయమనం పఠించి ఇవన్నీ విన్నారు. శ్రీ రఘువీరుని చరితము ఒక సముద్రం వంటిది, అపారమైనది. దాని లోతును ఎవ్వరును కనుగొనజాలరు. సముద్రం, శ్రీరామచరితం సముద్రం, అది అపారం. దాని లోతు వరకు పిచ్చివాళ్ళ మనం చదువుకున్నా, ఇప్పుడు నేను ఇందాక ఇప్పుడు అన్ని చదివినా, మనకి భాషా జ్ఞానం ఉన్నా, ఇవన్నీ లేకపోయినా, ఆ మొదటిది మందబుద్ధి లేకపోయినా, చురుకుదనం ఉన్నా నీకు అర్థం కాదు. ఒక్కటి ఉంటే నీకు ఇవన్నీ అర్థమైపోతాయి. ఇవన్నీ లేకపోతే ఏమిటది? రామభక్తి, రామ పాద సేవ, రామ పదం పాదపద్మములమైన నీకు అనురక్తి. ఆ అనురక్తిని సించడంలో యుక్తి నీకుంటే నీకు ఇవన్నీ స్ఫురించిపోతాయి. నీకు ఇవన్నీ ఉన్న ఆ రామకృప ఒక్కటి లేకపోతే ఏ నీకు సరిగా అర్థం కాదు. అందుకే చాలా మందికి నీకు అది రామాయణం విషవృక్షంగా కనిపించింది. ఇప్పటికీ రాముడు వెనకాల నుంచి కొట్టాడు, వారిని దాక్కుని కొట్టాడు, ఎన్ని ఉన్నాయండి రామాయణం. రాముడు అబద్ధం ఆడాడు, ఇలా రకరకాల. అది దశరథుడు కైకి, అది సుమిత్రకు అసలు ఇవ్వనే లేదు. ఎవడిష్టం వచ్చినట్టు వాడు నిందలు నమ్మాడు ఆయన. ఎవడికి తోచిన కథ వాడు చెప్పాలి. మొన్న ఎవరో అన్నారు, అదే మంచి సినిమాలో ఎవరో రాముడు వేసింటే వీళ్ళందరూ ఏంటో రాముడిని పట్టుకున్నారు ఏంటో బాబు, అందరూ రాముడి గురువు. ఇక వాడి ఇష్టం వచ్చినట్టు వాడు రాసిపాడు. అది ఒక సినిమాలో అయితే రాముడు వెళ్ళి రావణాసుడు కాళ్ళ దగ్గర నుంచి రాజనీతి నేర్చుకో. ఇంతకంటే పరాకాష్ట, రావణ భక్తికి పరాకాష్ట. అయి ఈ సినిమా సక్సెస్ కావాలని వాడు రామాలయంలో దండం పెడు. మరి నువ్వు రావణాలయం ఒకటి కట్టించి చక్కగా, నీకు అంత భక్తి ఉంది కదా, నువ్వు రావణాలయం కట్టించి అక్కడ కూడా షోడశోపచార పూజా విధిని నిర్వహించి ఆయనకి సహస్రం రాసి నువ్వు రావణాయ నమః, లంకేశ్వరాయ నమః, మండోదరి పతయ్య నమః, ఇలా ఎన్నో నువ్వు సహస్రం రాసి నీకెందుకు భాషా జ్ఞానం ఎలా వేడిసింది? అవి చేయి. మరి నీ విజయానికి రాముడు కావాలి, చూపించడం ఇది. మరి ఎక్కడ ఉందండి? చూడండి, కాదు ఉంది అది.
सुमिरे राम के गुण ఏమ్మా, गण అది మన ఇది కదా చౌపాయి. चौपाई। सुमिरे राम के गुण సుమిరే రామ్ కే గుణ गण नाना ఘన నాన पुनि पुनि हर्ष పుని పుని హర్ష भुषुंडि सुजाना భుషుండి సుజాన महिमा निगम नेति మహిమా నిగమని करि गाई కరికాయ अतुलित बल प्रताप అతులితి బల బల ప్రతాప प्रभुताई ప్రభుతాయి शिव अज पूज्य శివ అజ పూజ चरण रघुराई చరణ రఘురాయి मोह पर कृपा మో పర కృప परम मृदुलाई పరమ మృదులాయి अस सुबाहु कहु అసు సుభావుక सुनहु ना देखहु సునవు నా దేఖ केहि कगेसा కేహి ఖగే रघुपति समलेखहु రఘుపతి సమలేఖ साधक सिद्ध సాధక సిద్ధ विमुक्त उदासी విముక్త ఉదాస్ कवि कोविद కవి కోవిద कृतज्ञ सन्यासी కృతజ్ఞ సన్యాసి जोगी सूरा జోహి శూర तापस ज्ञानी సుతాపస జ్ఞాన धर्म निरत पंडित కర్మ నిరత పండిత विज्ञानी విజ్ఞాని तरहिना बिनु తరహి నాభిను से मम स्वामी సేయే మమ స్వామి राम नमामि రామ నమామి नमामि नमामि నమామి నమామి शरण गए मो శరణ గయేము से अघराशि సే అఖరాసి हो ही शुद्ध హోహి శుద్ధ నమామి అభినాశి నమామి అభినాశి శ్రీరాముని గుణగణములను స్మరించుచు విద్యుడైన భుషుండి మాటి మాటికిని ఆనందాబ్దిలో ఓలలాడెను. ఆ శ్రీరాముణ్ణి స్మరిస్తూ మాటి మాటికి ఆనందల. అందుకే శ్రీనామం ఎంతో రుచిరాను. ఆ రుచి ఎవరికి తెలుస్తుంది? ఆ నామం రుచి తెలిసిన వాడికి తెలుస్తుంది. నీకు నాకేం తెలుస్తుంది? రామనామంలో రుచి ఏమిటే? అదేమన్నా బాదుషానా అనుకుంటాం. ఎందుకని నీకు ఇత్తంటాం అలవాటు. ఆ రుచి తెలుస్తుంది అనుకోండి, ఇక నీకు ఇవే రుచి. నువ్వు ప్రపంచంలో నీటికంటే రుచి ఏంటి తిన్నావండి, తర్వాత నీకు మిగతా అన్ని తక్కువే కనిపిస్తాయి. వేదములు ఆయన మహిమను నేతి నేతి అని కీర్తించినవి. అది నువ్వు ఏ ఊరికే అది చెప్పారు జ్ఞానం. నేతి నేతి అంటే ఇది కాదు, నా ఇది నా ఇది నా అంటే ఇది కాదు ఇది కాదు. ఏది కాదు? ఇక నువ్వు ప్రారంభించాలి. నేను శరీరమునా కాదు, నేను మనస్సునా కాదు, నేను కళ్ళ కాదు, నేను ఇల్లా కాదు. ఏది కాదు 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 అనుకుంటూ వెళ్ళిపోయిందంతా ఎక్కడ నీకు సమాధానము లేదో, ఇది కాదు అన్నదానికి సమాధానం లేదు. అది ఏది? సమాధానం లేదు. అది ఇది అని నీకు తెలిసింది అనుకో, అది మళ్ళీ నా ఇది. మా నాన్నగారు అన్నప్పుడు ఏమిటండి, ఒక నాస్తిక ఉండేవాళ్ళు అప్పట్లో. ఏమిటండి ఏది కాదు అది కాదు ఇక అంటారు. మరి ఏది కానిది ఏముందండి ఎక్కడ అంటే మా నాన్నగారు ఏది కానిది అనేది ఒకటి ఉంది కదా, అదే అది అన్న. వాడికి అర్థం కాలేదు. ఏది కానిది ఏదో ఒకటి ఉంది, అదే ఇది. ఇది తెలియాలంటే మనకి ఇన్సెసెంట్ అంటే కంటిన్యూస్, పైగా ఓ కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఉండాలి. ఎక్కడైనా జారిపోవచ్చు. ఇవన్నీ ఎందుకు రాని బాధ? హాయిగా శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఆ విజ్ఞానం వల్ల వచ్చే ఏదైతే ఫలితం నీకుందో ఇది నీకు వచ్చేస్తుంది. తర్వాత అతని బలము ప్రతాప పరాక్రమములు ప్రభుత సాటి లేనివి. అది అతని బలం, అతని ప్రతాపం, అతని ప్రభుత్వం, అతని కారుణ్యం సాటి ఎవరికి రావు, ఎవరికి రావు. శివుడు బ్రహ్మయు రఘువీరుని చరణములను పూజనీయములుగా భావించి, అది శివుడు బ్రహ్మ వాళ్ళు కూడా ఆ శ్రీరాముని పాద పద్మములు పూజనీయములుగా భావిస్తూ, అందుకే శ్రీరామ రామ రామేది అని చెప్పింది. అట్టి రఘునాథుడు నాపై కృప చూపెను. ఇది ఆయన కోమల స్వభావ స్థితి. అటువంటి రఘునాథుడు నా మీద కృప చూపించాడయ్యా. అందులో నా గొప్పతనం లేదు. అది ఆయన కోమల స్వభావం, ఆయన కరుణకు ఉదాహరణ. ఆయన కరుణకి నేను పాత్రున్నయ్యానంటే అర్థం ఏమిటంటే అది ఆయన కరుణే. దానికోసం నేనేం కష్టపడలేదు. ఇది ఉదాత్త స్వభావ శోభితుని ఎక్కడనూ కనలేదు, వినలేదు. అంత గొప్ప ఉదాత్తమ గొప్ప స్వభావం,
గొప్ప కరుణ, గొప్ప దయ, గొప్ప ప్రభుత్వం, గొప్ప ప్రతాపం ఉన్నటువంటి వాడిని సృష్టికి పూర్వం గాని తర్వాత గాని నప్పుతో కావున ఓ ఖగేశ్వర, శ్రీ రఘునాథుని వంటి ప్రభువును ఎట్లు ఊహింపగలను? కాబట్టి అది మనం ఊహించలేము. ఆయన మన ఊహాతీతం. ఆయన లీలలు ఊహాతీతం. ఆయన కరుణ ఊహాతీతం. ఆయన తెలుసుకున్నానికి ఒక కాకిని కూడా, కాకి కింద ఖగులకు రాజు అని, ఖగమంటే పక్షి, గరుత్మంతుడిని తీసుకొచ్చి కాకి శిష్యుని చేసి పాడేశాడు. చూసారా? నిన్న మనం విన్నాము. ఆయన కావాలనుకున్నాడు దోమని బ్రహ్మ చేయగలడు, బ్రహ్మని దోమ చేయగలడు. దోమ కంటే కూడా హీనమైనటువంటి దాన్ని కూడా చేయగలడు. కాబట్టి నా ప్రతాపముతోను, నా పాండిత్యముతోను, నా దీంతో ఉపాసనతోను నేను పెరుగుతాను అని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం. తర్వాత సాధకుడు, సిద్ధుడు, జీవన్ముక్తుడు, విరక్తుడు, కవి, విద్వాంసుడు, కర్మధర్మ పరమజ్ఞుడు, సన్యాసి, యోగి, శూరుడు, వీరుడు, తపస్వి, ధర్మతత్పరుడు, పండితుడు, తత్వజ్ఞాని వల్లగు వారు ఎవరైనను శ్రీరాముని సేవా భజనలు చెయ్యనిదే తరింపలేదు. అది నువ్వు ఇంతమంది చెప్పారు. ఇప్పుడు శ్రీరాముని భజన చేయకుండా ఇవన్నీ చేస్తే వాళ్ళు తరించలేరు. ఎవరెవరై అంటే సాధకుడు, సిద్ధుడు, ఎన్నో సిద్ధులు పొందొచ్చు. జీవన్ముక్తుడు అంటే బతికుండి కూడా ముక్తుడే, కానీ శ్రీరాముని భజించట్లా. విరక్తుడు అంటే అన్ని పట్ల నిజమైన వైరాగ్యం. నిన్ను చెప్పినట్టు కోపంతో వచ్చిన వైరాగ్యం కాదు. ఇప్పుడు కోపంతో కూడా మనకు వైరాగ్యం ఉంది. అంతవరకు నువ్వు నేను చెప్పా కదా, ఎందుకే నేను ఇంటికి రాను, ఏదో నీకు భార్యకి ఏదో పడలా, ఆవిడ 2 రోజుల తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చేది. ఈ కాశీ లేదు, లేదు, ఇల్లే నీకు ఇల్లే కాశీ. కాబట్టి నిజమైన వైరాగ్యం ఉన్నవాడు, ఇంకా కవి అయినప్పటికీ కర్మ ధర్మ మర్మ అంటే కర్మముల యొక్క ధర్మముల యొక్క మర్మములు అంటే అర్థములు కాదు, అంతరార్థాలు కూడా తెలిసిన వాడు. దాని అంతరార్థము కూడా తెలిసినటువంటి, అంటే లోపలార్థం, విశేషార్థం అన్నీ తెలిసినటువంటి వాడు. సన్యాసి అన్ని వదిలిపెట్టిన వాడు. యోగులు, స్థూరుడు కావచ్చు, వీరుడు, ధీరుడు, తపస్సు చేసిన వాడు, ధర్మం కేవలం ధర్మాన్ని మాత్రమే నమ్ముకొని ధర్మంగానే ఉండేటువంటి వాడు, పండితుడు, తత్వము తెలిసినటువంటి, అంటే అది తెలిసినటువంటి వాడు. ఇవన్నీ తెలుసు, కానీ శ్రీరామ భక్తి లేదు ఇంతమందిలో. వాడు ధరించు. ఇవేవి తెలియవు, శ్రీరామ భక్తి ఉంది, వాడు ధరించేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకు గుహుడికి ఇవన్నీ తెలుసా అంటే అప్పట్లో ఉన్న వాళ్ళని తీసుకున్నాం. తెలుసా? తెలియదు. వాడికి తెలిసినలో రామసేవ ధరించాడు లేదా? ఇప్పుడు చూడండి ఎంత ధరించాడు అతను. కాబట్టి ఇక్కడ నువ్వు రామ జ్ఞానం ఉంది, వాడు ధరించేస్తాడు. నీకు ఇవన్నీ ఉన్నాయి, ధరించడు. రామచరిత్ర మొత్తం తీసుకుంటే అదే కదా మొత్తం. నేను అట్టి శ్రీరామునకు మాటి మాటికి నమస్కరించదను. మాటి మాటికి తలుచుకున్నప్పుడల్లా నేను పడతాను, మళ్ళీ పడిపోతాను. నా వంటి పాపాత్ములను ఆయనను శరణుజొచ్చినను పుణ్యాత్ములగుదురు. పాపాత్ములు కూడా శ్రీరాముని శరణు చూస్తే శ్రీరామ నమామి, శ్రీరామ శరణు శ్రీరామ శరణు అనంగానే ఈ పాపాత్ములు కూడా పుణ్యాత్ములు. ఆయన అన్నమాట, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్య తత్ వ్రతం మమ అని వ్రతమన్నాడు. సకృదేవ, అది అసలు వాక్యం. సకృదేవ, సకృత్ అంటే ఏదో యాదాలాపంగా బా శ్రీరామ శరణు అన్నాడు. నిజంగా మనసులోంచి వచ్చింది కాదు అది. వెంటనే ఆయన ఏం చేస్తాడంటే తవాస్మీతి త్యాచ, నువ్వేదికయ్యా శ్రీరామ అంటే చాలట. ఆయన ఏం చేస్తాడు, అన్ని భూతములకు, ఈ మాట అనడానికి ధైర్యం ఉండాలని, అన్ని భూతములు అంటే ఒక మనుషులు కాదు, వాడు మనుషుడా, రాక్షసుడా, పిశాచమా, పక్ష, జంతువా, యావ్వడు
నేను వాడికి నా అభయం ఇస్తాను. ఇది నా వ్రతం అన్నది. ఇది నా వ్రతం. దదామి ఏతత్ అంటే ఇది నా వ్రతం, నా వ్రతం అని చెప్పాడు ఆయన. ఏది మన యుద్ధకాండ ప్రారంభం అవుతుంటే యుద్ధకాండ ప్రారంభంలో చెప్తారు మన సాగర తీరంలో. కాబట్టి ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, నేను అన్ని భూతములకు రక్షిస్తాను అన్నాడు. ఉన్నట్టుండి ఒక సింహం వచ్చి నాకు రక్షణ నువ్వు ఒడిగిపోతాడు ఇక, నువ్వు దానికి రక్షించేది. కాబట్టి పరమ పాపిని కూడా పరమ పుణ్యాత్మగా చేయగలిగింది రామనామము, రామచరిత్రం. దోహా జాసు నామ భవ భేషజ, జాసు నామ భవ భేషజ, హరణ ఘోర త్రయశూల, హరణ ఘోర త్రయశూల, త్రయశూల, సో కృపాల మోహి, కృపాలము తోపరా, తోపరా, సదా రహవు అనుకూల, సదా రహవు అనుకూల, సునీ భుషుండి కేవచన, భుషుండి కేవచన, శుభ దేకి రామ పద నేహ, బోలివు ప్రేమ సహిత గిరా, ప్రేమ సహిత గిరా, గరుడా బిగత సందేహ, బిగత సందేహ. కరెక్ట్ గా మన ఇది మన భగవద్గీతలో అన్ని విన్న తర్వాత ఆయన చెప్పిన మాట ఏమిటది? నష్టశోకో, నా శోకము పోయి, సంశయములు తీరపోయి పద, ఇప్పుడు యుద్ధం చేసేస్తాను పద. సంశయములు తీరిపోయి తర్వాత ఈయన వెళ్ళి మాలు తిప్పుకోవాలి కదండి. మాలు తిప్పులు ఆయన వెళ్ళి యుద్ధం చేశాడు ఆయన. కాబట్టి కాకభుజుడు నిలబడికి ఈయనకి శోకం పోయింది, సంశయాలు పోయినాయి. ఎవరికి చెప్పండి. శ్రీరామనామము జనన మరణ వ్యాధులకు దివ్య ఔషధం. చూసారా, జనన మరణ అంటే భవరోగమునకు మంచి ఔషధం ఏమిటయ్యా శ్రీరామ. మా నాన్నగారికి పనిచేస్తుండగా ఆయన హెడ్ మాస్టర్ ఉండేవాడు. ఆయన పేరు దశిక, వాళ్ళ పేరు దశిక, వాడు దశిక గోపాలకృష్ణమూర్తి. నాకు ఇప్పుడు గుర్తు, మా నాన్నగారు చెప్తూ ఉండేవాడు. ఆయన ఎప్పుడైనా సరే శ్రీరామ రామ శ్రీరామ రామ శ్రీరామ, అలాగే చేతుల్లో కూడా ఇట్లా రాసేవాళ్ళు ఆయన. చూసారు లేదు, నేను అప్పుడప్పుడు రాస్తుంటాను. నేను ఆ మహానుభావుడితో నీలా పోల్చుకోగలను, ఇలా నేను రాసేది వేరు అనుకోండి, అది ఊరికే ఎక్కడున్నా సరే అనుకోండి. పైగా మా నాన్నగారు ఆయన స్టూడెంట్ ప్లస్ ఆయన కొలీగ్ కూడా. తర్వాత అదే స్కూల్లో మా నాన్నకి జాబ్ వస్తుంది. ఆయన సెలవు కావాలి శ్రీరామరామ, 3 రోజులు సెలవు కావాలా శ్రీరామరామ, 3 రోజులు ఎందుకండి సుబ్బయ్య గారు, 2 రోజులు సరిపోతుంటారా శ్రీరామరామ, లేదండి ఇలాగా శ్రీరామరామరామ. ఆ ఒక మాటకి ముందర శ్రీరామరామరామ. సరే చూడండి, ఖచ్చితంగా అయితే శ్రీరామరామరామ 3 రోజులు తీసుకోండి, మీ పని అయిపోతే 1 రోజులో వచ్చాను శ్రీరామరామరామ. అలాగే అది శ్రీరామరామ. మీరు ఇలా అనండి, మొదట్లో మనం చూసిన అవుతాడు. ఇక్కడ ఉదాహరణకి మీకు చెప్తాను. మొట్టమొదట్లో నేను మహాదేవ ప్రారంభించినప్పుడు 7 రోజులు అందరూ పెట్టుగా గట్టిగా ఓకే ఓకే మనకి ఓకే హల్లో అలా అనేది కదా, మనకి రామదేవ అనడానికి నమ్మచ్చు. ఇప్పుడు చక్కగా అందరూ అంటున్నారు, వాళ్ళు ఏదో చెప్తున్నారు. అలాగే బదులు మహాదేవానండి మీకు తెలియకుండానే ఉన్నాను సార్. ఇప్పుడు ఇవాళ నేను విన్నాను, మన కేక్యూబ్ వాళ్ళ అబ్బాయి ఒక చోట అతనికి ఎండి ప్యాథాలజీలో వచ్చింది. ఆ కాలేజీలో నియమం ఏంటంటే హలో అనకూడదు, వారికి నమస్కారం ఇది లేదు, నమశివాయ అన్నారు. అతను డాక్టర్గా అది ఇప్పుడు స్పెషలైజేషన్ ప్యాథాలజీలో వచ్చిందని అతను వెళ్ళబోతూ నమస్కారం పెట్టుకుందామని వచ్చాడు. చెప్పండి, నాకు చాలా సంతోషం. ఆ కాలేజీలో పలకరింపు, ఆ లెక్చరర్ గారిని పలకరిస్తారు, నమశివాయ, వాళ్ళు కూడా నమశివాయ. సో ఆ ఒక అది భక్తితో అంటే ఇంకా మంచిది.
అసలు నువ్వు అంటున్నావు ఒక పుణ్యనామం మహాదేవ్ చెప్పము. కాబట్టి శ్రీరామనామము జీవన మరణములు అనేటువంటి వ్యాధులు, జనన మరణములకు ఒక ఔషధం. అట్టి కృపాలమైన శ్రీరామచంద్రుడు నా పైనను మీ పైనను కృప చూపుగాక అని చెప్పారు. చూసారా, ఆయన ఇప్పుడు ఇక మంగళాశాసనం చేస్తున్నారు. అటువంటి శ్రీరాముడు ఆయన నా పైన మీ పైన మనందరి పైన కృప చూపుగాక. మే శ్రీరామ్ బ్లెస్ us. కాకాభూషుడి యొక్క మంగళకర వచనములను విని శ్రీరాముని చరణములపై ఆయనకు గల అపూర్వ భక్తిని చూసి సందేహరహితుడై గరుడు ప్రేమతో ఇట్లనెను. ఇప్పుడు సందేహాలన్నీ పోయినాయి. ఆ కాకాభూషుడిని చూశాడు. అసలు ఏమి భక్తిరా రామభక్తి. రామభక్తి ఆకారం ధరిస్తే ఇలా ఉంటుంది అనమాట అని అనుకుని ఎంతో ప్రేమతో గరుత్మంతుడు ఆయనతో ఇలా ఇది ఒక్కటి జోబాయితో ఆపేద్దాం. ఇది దీంతో 125 అవుతాయి. ఇంకా 5 ఉంటాయి. కరెక్ట్ 5 ఒక రోజు 2 ఒక రోజు 3 చెప్పేస్తే యాగం ముందరే మనకి అయిపోతుంది. వీలైతే అసలు రేపే మొత్తం పూర్తి చేద్దాం. చెప్పు. రేపు ఇంకో విచిత్రం చూడండి. శ్రీరామ నవమి రేపు, ఇవాళ అష్టమి, రేపు నవమి. వీలైతే అసలు రేపు పూర్తి చేయడానికి ప్రయత్నించాం. చెప్పండి. కృత్య తవ భాని సుని రఘువీరా భగతి రససాని రామచరణ నూతన రతి భయి మాయా జనిత విపతి సబుగై మోహ జలది మోహిత तुम्ह भये मोह कहा नाद विविध सुख दये मोह पही होई ना प्रति उपकारा बंधवु तव पदा बारहि बारा पूरन काम राम अनुरागी तुम्ह समतात ना कोहु बड़भागी भागी संत विटपा सरिता गिरिधरणी परहित हेतु सबन कई करणी संत हृदय नवनीत समाना कहा कबिनहा परि कहे न जाना निज परिताप द्रवई नवनीता पर दुख द्रवही संत सुपुनीता जीवन जन्म सुफल मम भयवु तव प्रसाद संशय सब गयवु जानियो सदा मोहि निज किंकर पुनि उमा कहि विहंग भरा శ్రీ రఘువీరుని భక్తి రసవాకినిలో ఓనలాడిన మీ వాణిని విని నేను కృతార్థుడనైతే. అది శ్రీ రఘురామ భక్తి అనేటువంటి అమృత జలధిలో ఓలలాడినటువంటి మాటల్ని నేను విన్నాను స్వామి. శ్రీరాముని చరణములపై నాకు పరమ భక్తి నెలకొనినది. అది ఇప్పుడు మీ మాటలు విన్న తర్వాత ఆ శ్రీరామ పాద పద్మముల మీద నాకు భక్తి బాగా కుదురుకుంది. అది కుదురుకుంది అనుకోండి, పోదండి. అది కుదురుకునే వరకే కష్టం. ట్రైన్ ట్రాక్ ఎక్కే వరకే, అది ట్రాక్ ఎక్కిందంటే అది వెళ్ళిపోతుంది, కానీ ఆపలేరు ఎవరు. మీరు అనొచ్చు ఏ రెడ్ లైట్ అది కొంచెం తాత్కాలికంగానే ఆపుతుంది. ట్రాక్ మించి మాత్రం ట్రాక్ మాత్రం తప్పలేదు. మాయా జనితములైన ఆపదలన్నీను తొలగిపోయి అది మాయ వల్ల పుట్టిన ఆపదలన్నీ మోహ సముద్రంలో మునిగిపోవచ్చిన నాకు మీరు ఒక నౌక ఎక్కింది. అది మోహ సముద్రం అనేటువంటి సముద్రంలో కొట్టుకుపోతున్నది
మీరు నాకు ఒక నావలాగా దొరికారు స్వామి కాకాభుషుడి. నాకు అనేక విధముల సుఖ శాంతులను అది ప్రసాదించి నాకు అనేక విధముల సుఖమును శాంతిని ప్రసాదించారు. దీనికి నేనేమి ప్రత్యుపకారము చేయగలను? దీనికి మీకు ఏం రుక్మిణిది ఏముంటుంది? శ్రీకృష్ణుడు అంతటి వాడికి నా సందేశం చెప్పావా, నీకు నేను ఏం ప్రత్యుపకారం చేయగలను? రుక్మిణిదేవి, లక్ష్మీదేవి, జలజాతాసను నా సందేశము చెప్పి నన్ను నిలవబెట్టితే నీ కృపను బ్రతికితే నీ ఎంత పుణ్యాత్మకులు గలరే, దీనికి నీకు ప్రత్యుపకృతిని గావింపగా నేను అంజలి ఘటించద భూసరాన్ వైపుని సత్వంధు చింత. అటువంటి ఆయన నువ్వు చెప్పావు, నాకు చెప్పాను. కాబట్టి నమస్కారం అంటే ఏంటంటే అది మొత్తము నిన్ను సమర్పించుకోవడం నమస్కారం. ఆ నమస్కారం చేసిన తర్వాత నీదంటూ అక్కడ ఏమీ లేదు. మనం ఊరికే అనుకున్నాను, అనేది చెప్పాను నీకు చదువుకోవడం నమస్కారం. ఆ తర్వాత మరి ఇది ఇస్తానండి, నమస్కారం అంటే పెడతాం కదా, ఇది ఇస్తానండి అన్నా అనుకో, అది నమస్కారం ఎందుకు అవుతుంది? నువ్వు నమస్కారం పెట్టిన తర్వాత నీ దగ్గర ఇంకేం లేదు ఇక. ఎందుకని మొత్తం నువ్వు సమర్పించేస్తుందమ్మడే దాని నమస్కారం అనాలి. అది అసలు నమస్కారానికి అర్థం. ఇప్పుడు 9 విధమైన భక్తుల్లో నమస్కారం ఒకటి భక్తి ఉంది. అంటే ఊరికే ఇట్లా నమస్కారం పెట్టేసి భక్తి అదే. అంటే ఇక నువ్వు నమస్కారం పెట్టేసిన తర్వాత నీది అంటూ ఏది లేదు అక్కడ. నీ శరీరముతో నమస్కారం పెట్టిన తర్వాత బాగుంది మా చెవు బాగుంది, చెవు నాకు ఇచ్చాను అలాగే గురుగారు తీసుకోండి అని అన్నగలిగినప్పుడు అది నిజమైన నమస్కారం. అది సంగతి. లేకపోతే ఇది ఆర్టిఫిషియల్ నమస్కారం పెట్టేట. మీ చరణములకు పదే పదే వందనములు. అది నీ చరణములకు నేను పదే పదే మాటి మాటికి నమస్కారాలు చేస్తున్నాను. ఎవరు? మీరు పూర్ణ కాములు, శ్రీరామునకు పూర్ణ కాములు అంటే అన్ని కోరికలు నెరవేరుతాయి, చస్తే నెరవేరు. గుర్తుపెట్టు, ఎప్పుడు ఏవి కోరికలు ఉండవో వాడు నిజమైన పూర్ణ కాముడు. అది గుర్తుపెట్టుకోవాలి. మీ వంటి భాగ్యశాలులు ఎవరు? అది నీకంటే భాగ్యశాలు ఎవరైనా కాకి వైద్య లాభం ఏంటే? కాకి అయితే నిజమైన భాగ్యశాలి నువ్వు. నేను కగరాజుని, లాభమే ఉంది. సజ్జనులు, వృక్షములు, నదులు, పర్వతములు, భూమి ఇవి అన్నీ పరులకు హితమే చేస్తారు. ఎవరు? మొదట సజ్జనులు. 2 భూమి చూడండి ఎంత ఉపకారం చేస్తుంది. చివరికి నీ కన్న తల్లి కూడా నువ్వు వదిలేస్తే చివరికి వెళ్ళేది భూమి వదిలో. నిన్నందరూ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత భూమి ఒక్కటే బ్యాలెన్స్. నువ్వు తినాలంటే భూమి నుంచి రావాలి. ఇకపోతే నీరు, వృక్షములు, సజ్జనులు అంటే వీళ్ళకి వాళ్ళకి స్వార్థం అంటూ ఏముండదు. సజ్జనుల హృదయములు వెన్న వంటివని సజ్జనుల హృదయం వెల్లం. ఎందుకంటే వెల్లం ఎందుకు చెప్పారు? ఏ మాత్రం కొంచెం వేడి తగినా అది అరిగిపోతుంది. అంటే కొంచెం భక్తి అంటే అది కరిగిపోతుంది. కానీ నిజముగా వారికి సరిగ్గా చెప్పుట చేత కాలేదు. ఏలనన వెన్న తాను తప్తమైనప్పుడే కరుగును, కానీ సజ్జనుల హృదయములు ఇతరులకు బాధలకు గురి అయినప్పుడు కరుగును. వెన్న తను తప్తమైనప్పుడు అంటే దానికి వేడి తగిలితేనే కరుగుతుంది. చాలా పక్కన మాట చెప్పారండి. వెన్నతో మనం పోలుస్తాం, ఎందుకంటే వారికి కొంచెం వేడి తగిలితే అది కరిగిపోతుంది. కానీ సజ్జనులు వాళ్ళకి బాధ కలగక్కలా, ఎదటి వాడికి ఎక్కడో బాధ కలిగితే వీడు కరిగిపోతాడు. ఎదటి వాళ్ళకి బాధ కలిగితే వీళ్ళు కరిగిపోతారు. అలా కరిగిపోయేవాడు ఎవరన్నా ఉంటే వాడు సజ్జనుడు. నా జన్మ జీవనము సఫలమైనది. ఆయన అనుకుంటున్నాడు గడుపుకుంటున్నాయన, నా జన్మ నా జీవనము కూడా సఫలమైనది. నీ కృప వలన నా సందేహములు అన్ని నా సందేహములన్నీ తీరిపోయినాయి. సర్వదా నన్ను మీ సేవకుడిగా భావించు. సర్వదా నన్ను మీ సేవకుడిగా భావించండి. శివుడు పలుకుచున్నాడు. ఉమా
ఖగరాజైన గరుడు మాటి మాటికి ఇట్లు పలికెను. అది ఖగరాజును ఇలా మాటి మాటికి చెప్పి ఆ కాకుడితో ఓ దోహ తాసు చరణ సిరు నాయికరి తాసు చరణ్ సిరు సిరు నాయికరి నాయికరి ప్రేమ సహిత మతి ధీర ప్రేమ సహిత మతి ధీర గయము గరుడ వైకుంఠ గరుడ వైకుంఠ హృదయ రాఖీ రఘువీర రాఖీ రఘువీర గిరిజా సంత సమాగమ గిరిజా సంత సమాగమ సమనా లాభ కచు ఆనంద్ సమనా లాభ కచు ఆనంద్ విను హరి కృపా నా విను హరి హోయి సో కృపా నా హోయి సో నా హోయి సో గావయి వేద పురాణ వేద పురాణ కాకాభుషుండి చరణములకు ప్రేమపూర్వక నమస్కరించి హృదయమున హృదయమున శ్రీ శ్రీ రఘుని రఘువుని ప్రతిష్ఠించుకొని ధీర బుద్ధి అయిన గరుత్మంతుడు ధీర వైకుంఠమునకు బుద్ధి అయిన వెళ్ళెను. గరుత్మంతుడు వైకుంఠమునకు శివుడు పలుకుచున్నాడు, ఓ గిరిజ గిరిజ, సజ్జన సమాగమనమును మించిన లాభమేమీనూ లేదు. అది కానీ సజ్జన సమాగమము అంటే సజ్జనులతో భక్తులతో మీకు ఏర్పడిన బంధము కంటే మించిన లాభం లేదు. అంటే సజ్జన వియోగము మించిన నష్టం. అది కానీ హరికృపా విశేషముల వలనే ఇది లభ్యము. అది వేద అది పురాణము హరి ఇట్లే కృపా చెప్పుచున్నది. విశేషముల వల్ల మాత్రమే ఇది అది. ఆ, వేద పురాణం ఇట్లే వేద చెప్పుచున్నది. పురాణములు కూడా ఇవే. శ్రీరామ అంటే కథ హరికృప హరికృప వల్ల మాత్రమే నీకు సజ్జనులు లభిస్తారు. రేపు శ్రీరామ కథ శ్రవణ ఫలం. అది అంటే ఇక ఫలశ్రుతి శ్రీరామ కథ శ్రవణ ఫలం అంటే 5 ఉన్నాయేమో. ఇంకా వీలైతే 5 కూడా మనం చెప్పేసుకోవచ్చు. రేపా వైకుంఠం ఎల్లుండి వైకుంఠ ఏకాదశి. మనం వైకుంఠ ఏకాదశి నాడు పూర్తి చేసేద్దాం ఖచ్చితంగా. దాన్ని వైకుంఠ ఏకాదశి అంటే అది అంటే ఉత్తర ద్వారములు తెలుసుకుంటాయి, అంటే మోక్ష ద్వారం. కరుడు కూడా వైకుంఠ ఏకాదశి వైకుంఠం అంటే వాళ్ళకి ముందరే. ఇప్పుడు వాళ్ళ టైం మారుతుంది కదండి, ఇప్పుడు అమెరికా టైం మన టైం కదా. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. రామచరిత మానస్ పూర్తి చేస్తానని అనుకోలేదు. ఈ మన స్వప్న ప్రారంభించింది అప్పట్లో, తర్వాత చేయలే. ఇగో ఈవిడ వచ్చింది కాబట్టి మనం పూర్తి చేసాం. మహాదేవ్ మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ 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 తల్లి శ్రీలలిత మహాదేవ గురువు గారు. మహాదేవ్ 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 సార్. మహాదేవ్ 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 నాయన కేక్ మహాదేవ గురు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు కోటి నమస్కారాలు. 100 కోటి నమస్కారాలు. అంటే నీ దగ్గరే ఉండకూడదు మరి. అంటే ఇప్పుడు ఖాళీ అయిపోయింది గురుగారు, ఇల్లు తీసుకున్నారు కదా ఖాళీనే. ఇంకా ఇల్లు కొన్నారు కదా ఖాళీనే. ఇల్లు కొన్నారా? కొన్నారు గురుగారు. మరి చెప్పనే లేదు. నీకు అక్కడికి వచ్చిన తర్వాత చెప్దాంలే అని. ఎక్కడ కొన్నారు ఇల్లు? అది ఏదిమ్మా కర్మన్ ఘాట్, ఏది టీకేఆర్ కాలేజ్ దగ్గర, టీకార్ కాలేజ్ అంట. వెరీ గుడ్. అంటే కొంచెం దూరంగా వెళ్తాను. అదే కదా గురుగారు, నా దగ్గరకు వచ్చే బాధ లేదు, మళ్ళీ ప్రశాంతంగా ఉండొచ్చు నువ్వు నేను కూడా. అందుకు ఖాళీ. అదేమ్మా, నేనే పూజ ఎలాగో కర్మం కాదు, అంత దూరం నుంచి రాలేవు. అదే ఒకదాన్ని రాలేను గురుగారు, ఇంకేదన్నా ఆటో బుక్ చేస్తే రాగలుగుతాను. మళ్ళీ ఆటో బుక్ చేయాలి. ఇప్పుడైతే ఒక విధంగా మంచి పనే జరిగింది. ఇంకొంచెం దూరం ఒక విధంగా మంచి పనే జరిగిందమ్మా. ఓన్లీ ఆన్లైన్ లో మాత్రమే చూడగలుగుతాయి. అదే అదే బాధ. శివకుమార్కి అదే చెప్పాను, చాలా అది కూడా బాధపడింది పాపం. మహాదేవ మహాదేవ గురుగారు. మహాదేవ్ మీరు ఇప్పుడు బిర్యానీ ప్రారంభిస్తే ఎప్పటికో